సైన్స్ ఎంత డెవలప్ అయినా ఇప్పటికీ మనకు అర్థం కాని కొన్ని మిస్టరీ సంఘటనలు కెమెరాకు చిక్కుతూనే ఉన్నాయి. ఈ రోజు మనం చూడబోయే వీడియోస్ లో అసలు నమ్మలేని కొన్ని వింత దృశ్యాలు ఉన్నాయి. కదులుతున్న వెహికల్స్ లోంచి దెయ్యాలు వెళ్లిపోవడం, జంతువుల నుంచి మనుషులుగా మారిపోవడం, అలాంటివి చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇవి కెమెరా ట్రిక్సా లేక నిజంగానే మన మధ్య జరుగుతున్న అదృశ్య శక్తులా? ఈ వీడియో చూసి మీరే డిసైడ్ చేయండి. ఆ క్లిప్స్ చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. రాత్రి పూట తీసిన ఒక ఫుటేజ్ లో అత్యంత భయంకరమైన దృశ్యం దొరికింది. ఒక ఆకారం కెమెరా వైపు వస్తోంది, కానీ దానికి ముఖం, చేతులు, కనీసం శరీరం కూడా లేదు. కేవలం 2 కాళ్ళు మాత్రమే గాలిలో తేలుతూ నడుస్తున్నాయి. స్థానికులు దీని గురించి ముందే చెప్పుకునేవారు, కానీ వీడియోలో దొరకడం ఇదే మొదటిసారి. అది ఒక ఆత్మ అని కొందరు, చీకట్లో ఉండే జీవి అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఆ వీడియో చూసిన వారు మళ్ళీ దాన్ని చూడాలని అనుకోరు. గుజరాత్ లోని ఒక వ్యక్తి రాత్రి పూట బైక్ మీద ఇంటికి వెళ్తూ ఉండగా రోడ్డు మధ్యలో ఒక వింత ఆకారం నిలబడి ఉండడం చూశాడు. అది ఏంటో చూడ్డానికి బైక్ ఆపి కిందకు దిగాడు, కానీ క్లియర్ గా చూసే లోపే ఆ ఆకారం మాయమైపోయింది. షాక్ అయిన అతను కాసేపు అక్కడే ఉండి ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు. కాసేపటికి మళ్ళీ అదే ఆకారం రోడ్డు మీద కనిపించింది. ఈసారి అది తెల్లటి బట్టలు వేసుకుని ముఖం నిండా నల్లటి జుట్టుతో ఉంది. భయపడిపోయిన ఆ వ్యక్తి ఇక వెయిట్ చేయకుండా బైక్ ను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ రోడ్డు పై తిరిగే దెయ్యమే ఇదని అతను గట్టిగా నమ్మాడు. ఈ వీడియోలో ఈ వ్యక్తి కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ఎందుకో మీకు ఇప్పుడే తెలుస్తుంది. అతని వెనక నేరుగా ఒక భయంకరమైన ముఖం చూస్తోంది. దాని ఫీచర్స్ మనిషిలా ఉన్నా అవి చాలా వికృతంగా ఉన్నాయి. రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి చాలా కామ్ గా మరియు కదలకుండా ఉన్నాడు. ఇటువంటి రాక్షస శక్తులను చూసినప్పుడు పానిక్ అవ్వడం చాలా డేంజర్. ఎందుకంటే ఆ శక్తులు మన భయాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అందుకే అతను దాన్ని చూడనట్టుగా ధైర్యంగా నటిస్తూ బయటపడ్డాడు. అయితే మీరే అతని ప్లేస్ లో ఉంటే కామ్ గా ఉండగలరా? జార్జియాలోని ఒక స్టోర్ సీసీటీవీ ఫుటేజ్ ఇది. స్టోర్ క్లోజ్ అయింది. అక్కడ ఉన్న ఆమె లోపలికి వెళ్ళలేకపోయినప్పుడు ఆమె ఫేస్ సడన్ గా వింతగా మారిపోయింది. ఆమె నోరు ఒక చీకటి లోయలా తెరుచుకుంది మరియు కళ్ళు మెరవడం స్టార్ట్ అయ్యాయి. మెడ కూడా వింతగా కదులుతోంది. ఆ జీవి స్టోర్ లోకి వెళ్ళలేకపోయినందుకు చాలా కోపంగా ఉంది. షాప్ ఓనర్ మరుసటి రోజు ఫుటేజ్ ని చూసి తాను అక్కడ లేనందుకు ఊపిరి పీల్చుకున్నాడు. ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తుంటే ఏదో అదృశ్య శక్తి అతన్ని సైకిల్ తో సహా గాలిలోకి ఎత్తుకుపోయింది. ఆ వ్యక్తి పూర్తిగా మాయమైపోయాడు. అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. సైకిల్ మాత్రం కింద పడింది, కానీ అతను మాయమైపోయాడు. ఈ మిస్టరీ గురించి ఇప్పటికీ ఆ ఊర్లో అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ ఇల్లు 5 ఏళ్లుగా ఖాళీగా ఉంది, కానీ ఒక రాత్రి ఎదురుగా ఉండే ఒక వ్యక్తి భయంకరమైంది చూశాడు. తన బాల్కనీ నుంచి అతను ఆ ఇంటి గోడపై వింత నీడలు కదలడం చూశాడు. ఎవరో అటు ఇటు ఊగుతున్నట్లు ఉంది. అక్కడ ఊయలలు లేవు, మనుషులు లేరు. ఆ ఇల్లు ఖాళీగా ఉంటే ఆ నీడలు ఎక్కడివి అని అతను చాలా భయపడ్డాడు. ఆ నీడలు మాయమైన తర్వాత కూడా అతను ఆ రాత్రంతా నిద్రపోలేదు. మలేషియాలోని ఒక శ్మశానంలో సెక్యూరిటీ గార్డ్ పెట్రోలింగ్ చేస్తూ ఉండగా తెల్లటి బట్టలు, విరబోసిన జుట్టుతో ఒక ఆకారం సమాధుల మధ్య నడవడం చూశాడు. అది ఏంటో చూడాలని వెళ్తే అది మాయమైపోయింది. కాసేపటికి టార్చ్ లైట్ వేస్తే మళ్ళీ దూరంగా కనిపించింది. దగ్గరకు వెళ్తే ఏమీ లేదు. అది ఖచ్చితంగా దెయ్యమే అని అతను భయపడిపోయాడు. 2018లో ఒక పాడుబడిన ఇంటిని ఎక్స్ప్లోర్ చేయమని ఒక వ్యక్తిని అతని ఫ్రెండ్ డేర్ చేశారు. ఆ ఇల్లు 10 ఏళ్లకు పైగా ఖాళీగా ఉంది మరియు దానిని ఎవరు రెంటుకు తీసుకోవడానికి లేదా కొనడానికి ఇష్టపడట్లేదు. ఆ ఇంటిని అన్వేషిస్తున్నప్పుడు ఎందుకు అలా ఆ ఇంటిని ఎవరు కొనట్లేదో అప్పుడు అతనికి అర్థమైంది. అతని ఫ్లాష్ లైట్ వెలుతురులో నేల నుంచి 2 ఫీట్ల ఎత్తులో గాలిలో తేలుతున్న ఒక భయంకరమైన ఆకారం కనిపించింది. అతను లైట్ ను పైకి తిప్పగా ఒక ముఖం అతనికి ఎదురుపడింది. దాని తల అసలు ఊహించని యాంగిల్లో వెనక్కి వంగి ఉంది. తన పని అయిపోయిందని ఆ వ్యక్తి భయపడిపోయాడు, కానీ అతను ఎలాగలాగా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. అర్ధరాత్రి సమయంలో ఒక చిన్న ఆకారం రోడ్డు దాటడం కెమెరాలో రికార్డ్ అయింది. అది మనిషిలా ఉన్న చాలా చిన్నగా ఉంది. కొద్దిసేపటి తర్వాత ఇంకొకటి కూడా అలాగే వెళ్ళింది. అవి ఈ లోకానికి చెందినవి కానట్లుగా వింతగా ఉన్నాయి. కెనడాలోని ఓక్విల్లేలో 10 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఇంటిని ఒక వ్యక్తి ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. కానీ కొద్దిసేపటి తర్వాత కిటికీ దగ్గర లాంగ్ హెయిర్ తో ఉన్న ఒక భయంకరమైన ఆకారం కనిపించింది. అది అరుస్తూ అతని వైపు పాకడం స్టార్ట్ చేసింది మరియు ఆ సీన్ చూసి అతను వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతకు ముందు అక్కడ ఉన్న వాళ్ళే ఏదో ఈవిల్ పవర్ గా మారి ఉండొచ్చని అతను అనుకున్నాడు. అతను ఈ వీడియోను అప్లోడ్ చేయడమే అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు అనడానికి ప్రూఫ్.
మెక్సికో బోర్డర్ దగ్గర ఒక రోజు అర్ధరాత్రి ఒక చిన్న షాప్ సీసీటీవీలో ఒక గుర్రం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లడం రికార్డ్ అయింది. అది పెద్ద వింత కాకపోవచ్చు, కానీ షాప్ ఓనర్ తర్వాత ఫుటేజ్ చెక్ చేస్తే ఆ గుర్రం మీద ఒక మస్క ఆకారం కూర్చుని ఉన్నట్లు కనిపించింది. ఇది చూసిన ఆ షాప్ ఓనర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇది ఒక్కసారి మాత్రమే ఇలా జరగలేదు. సరిగ్గా కొన్ని రోజుల తర్వాత అదే సిటీలో మరో కెమెరాలో కూడా సేమ్ ఆకారం కనిపించింది. 7 ఏళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో షేర్ అయిన ఈ ఫుటేజ్ చూసి అందరూ ఇప్పుడు స్టన్ అవుతున్నారు. ఇందులో ఒక మసకగా ఉన్న ఆకారం ఎక్కడి నుంచో వచ్చి రోడ్ క్రాస్ చేయడం కనిపిస్తుంది. ఇంకా వింత ఏంటంటే వెళ్తున్న వెహికల్స్ ఆ ఆకారం గుండా నేరుగా వెళ్లిపోతున్నాయి. అది గాలితో తయారైనట్లు ఎవరికీ కనిపించట్లేదు. ఈ వీడియో ఏఐ క్రియేట్ చేయడానికి వీలైనంత పాతది. మరి అది ఏంటి, దెయ్యమా లేక ఇంకేదైనా వింత శక్తా? మీరే డిసైడ్ చేయండి. ఒక వీధిలోని సీసీటీవీలో ఒక వింత దృశ్యం రికార్డ్ అయింది. ఒక నల్లటి జంతువు రోడ్డు మీద నెమ్మదిగా నడుస్తోంది. మొదట్లో అది నార్మల్ కుక్క అనుకున్న కెమెరా ముందే అది షాకింగ్ గా మారిపోయింది. ఒక్క సెకండ్ లో ఆ జంతువు మనిషిలా మారిపోయింది. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ చాలా కామ్ గా పక్కనే ఉన్న ఒక ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఆ ఇంటి ఓనర్ ఫుటేజ్ చూసి షాక్ అయ్యాడు. అది రూపాన్ని మార్చుకునే షేప్ షిఫ్టర్ అని అతను నమ్మాడు. అతను అందరికీ చెప్పడంతో ఇప్పుడు ఆ రోడ్డు మీద వెళ్లాలంటేనే అక్కడి జనాలు భయపడిపోతున్నారు. ఒరిగెండ్ లోని పోర్ట్లాండ్ లో ఒక వ్యక్తి రాత్రి పూట వాకింగ్ కి వెళ్లి చాలా ఫీల్ అయ్యాడు. అతను ఒక బిల్డింగ్ ను దాటుతుండగా గోడపై 3 భయంకరమైన నీడలను చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు ఆ బిల్డింగ్ లైట్లు వింతగా బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మరియు నీడలు కూడా మాయమవ్వడం మళ్ళీ కనిపించడం మొదలైంది. అయితే లైట్ నార్మల్ అయ్యేసరికి అక్కడ ఎవ్వరూ లేదు. ఆ బిల్డింగ్ హాంటెడ్ అని నమ్మి అతను వెంటనే తన అపార్ట్మెంట్ కు వెళ్లిపోయాడు. మరియు ఆ రాత్రంతా అతను నిద్రపోలేదు. ఇటలీలోని మిలాన్ లో ఆకాశం నుంచి ఒక వెలుగుతున్న ఆకారం కిందకు దిగి కాసేపు రోడ్డు మీద ఉండి నడుచుకుంటూ వెళ్లి మాయమైపోయింది. అది ఆకాశం నుంచి పడ్డ దెయ్యమా లేక ఇంకేదైనా మిస్టరీనా అనేది ఎవరూ చెప్పలేకపోయారు. ఆరిజోనాలోని ఫీనిక్స్ లో ఒక వ్యక్తి పనికి వెళ్లడానికి పార్కింగ్ లాట్ కు వెళ్తున్నాడు. కానీ అతని కారులో అప్పటికే ఎవరో ఉన్నారు. ఫ్రంట్ సీట్ నుంచి ఒక నల్లటి డెమోనిక్ ఫేస్ అతన్ని చూస్తోంది. దాని తెల్లటి కళ్ళు అతనిపైనే ఉన్నాయి మరియు అది పెద్దగా నవ్వింది. అతను నైట్ కారు తలుపులు లాక్ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు. కాబట్టి ఆ ఎంటిటీ డోర్స్ గుండా రాగలిగితే అది ఇంకా ఏం చేయగలదు అని భయపడి అతను ఆ రోజు ఆఫీస్ కి కూడా వెళ్లలేదు. మెక్సికోలో ఒక సెక్యూరిటీ కెమెరా వింత దృశ్యాన్ని రికార్డ్ చేసింది. రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు నల్లటి పొగ వచ్చింది. నెమ్మదిగా ఆ పొగ 5 నీడల లాంటి మనుషుల ఆకారాలుగా మారింది. అవి శబ్దం లేకుండా రోడ్డు దాటాయి. అవి దయ్యాలని కొందరు అంటున్నారు. ఎక్స్పర్ట్స్ కూడా అది ఏంటో చెప్పలేకపోయారు. వెస్ట్ వర్జీనియాలోని ఫారెస్ట్ లో ఒక హైకర్ క్యాంపింగ్ చేస్తున్నప్పుడు రాత్రి పూట గట్టిగా అరిచే శబ్దాలు విన్నాడు. అవి ఏ మనిషివి లేదా తెలిసిన జంతువువి కావు. భయం వేసిన అతను ఏంటా అని చూడ్డానికి వెళ్ళాడు. ఆ సౌండ్స్ అతన్ని ఒక వింత ఎంటిటీ దగ్గరకు తీసుకువెళ్ళాయి. అది పాలిపోయి చెట్ల వెనుక దాగి ఉంది. అది ఎలాంటి భయంకరమైన జీవో తెలుసుకోవడం ఇష్టం లేక ఆ హైకర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకంటే ఆ సౌండ్స్ వేటాడే క్రూర మృగంలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ చూస్తూ ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.